ఓ అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ దారి వెంట ఒంటరిగా వచ్చేవారిని చంపి తినేవాడు. ఓ రోజు వీరయ్య అనే రైతు అతని కూతురి వివాహం కోసం నగలు కొని పట్టణం నుండి అడవి మార్గంలో గ్రామానికి వస్తున్నాడు. వీరయ్య వెళ్తూ ఉండగా రాక్షసుడు అడ్డుపడ్డాడు. చాలా రోజులుగా ఆకలిగా ఉన్నా. ఈరోజు నిన్ను తిని నా ఆకలిని తీర్చుకుంటా. హాహా. అయ్యో వద్దు, నన్ను వదిలిపెట్టు. హీ నిన్ను వదలమంటే నా ఆకలి తీరేదలా? నిన్ను వదలడం అసాధ్యం. సరే అయితే, ఈ నగలు ఎంతో డబ్బుతో కష్టపడి నా కూతురి వివాహం కోసం చేపించాను. ఇవి లేకపోతే తన పెళ్ళి ఆగిపోతుంది. ఇవి ఇచ్చేసి తిరిగి వస్తాను అని అన్నాడు. నీ మాటలు నేను నమ్మాలంటే నాకు మాట ఇవ్వు అన్నాడా రాక్షసుడు. అలాగే తిరిగి వస్తానని మాటిచ్చి ఇంటికి వెళ్తాడా వీరయ్య. భార్య కమల చేతిలో నగలు పెట్టి కూతురు పెళ్ళి బాగా జరిపించమని చెబుతాడు. నేను రాక్షసుడికి మాట ఇచ్చాను, అతనికి ఆహారంగా మారబోతున్నాను, నేను వెళ్ళాలి అని అంటుండగా అప్పుడే పొలం నుండి వస్తున్న అతని కుమారుడు వీరయ్య మాటలన్నీ విన్నాడు. రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, మా నాన్నకు బదులుగా నన్ను ఆహారంలా తిను, మా నాన్నను వదిలేయు అని అన్నాడు. వెనుక నుండి వీరయ్య, లేదు లేదు, నా కొడుకుని వదిలేయు, నన్ను తిను అని అన్నాడు. అతని వెనకాలే వచ్చిన వీరయ్య భార్య, నా కొడుకుని భర్తని పోగొట్టుకొని నేను బ్రతకలేను, వాళ్ళని విడిచిపెట్టు, నన్ను తిను అని అన్నది. అంతలోనే పరిగెత్తుకుంటూ వచ్చిన వీరయ్య కూతురు, నా పెళ్లి నగల కోసం మా నాన్న వెళ్ళడం వల్లే ఇదంతా జరిగింది, దీనికి కారణం నేనే, నన్ను చంపి తిని వారందరినీ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. వాళ్ళకి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ చూసి రాక్షసుడి హృదయం కరిగిపోయింది. వెంటనే అతను ఓ మునిలాగా మారిపోయాడు. నేను ఒకానొకప్పుడు ఋషి వల్లుడిని. నాకు శాపం కారణంగా ఇలా రాక్షసుడిలా మారాను. నా హృదయం ఏ రోజైతే చెల్లిస్తుందో ఆ రోజే మళ్ళీ ఋషిలాగా మారగలను. అదే నాకున్న శాపం. ఈరోజు మీ కారణంగా నేను శాప విమోచనం పొందాను అని అన్నాడు. కుటుంబ ఐక్యత ఎంత గొప్పదో తెలియజేయడమే ఈ కథలోని నీతి.